నేను అబద్ధం ఆడక్క నన్ను టీవీలో చూస్తారా లేదా? మీరు ఓట్లేసి గెలిపించారు, నన్ను గెలిపించారా? నాకు ఓట్లు వేసిరా లేదా? మరి మొన్న ఎమ్మెల్యేకి ఎందుకు వేయలేరు అక్క నాకు? అవు ఎందుకు వేయలే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తిరి వేసిరా? ఎందుకు వేసి తెలియదా నాకు? అబ్బో 2500 2500 వాడు నవ్వుతూ అందరు వచ్చినాయి, అకౌంట్లు వచ్చినాయా మీకు? మీ అకౌంట్ టిక్ టిక్ అని పడతాయి, పడి చూసుకోరి లేవా? మీకు వచ్చినాక మరి 2500 గుద్దించారు ఓటు కదా అయిపోయా. రేవంత్ రెడ్డి తీసుకుపోయి అక్కడ కూర్చొని పెడతారు, అవునా కదా? మరి రాకపోయా. మరి 4000 పెన్షన్ వచ్చిందా మీకు? రాలే. తులం బంగారం వచ్చిందా? చక్కచక్క మెరుతున్నాయి ఒక్కొక్కరు. ఈ వాళ్ళ పైసలు బాగున్నాయి. ఇది కాంగ్రెస్ వచ్చినాయి కావా? వాళ్ళకి ఇచ్చుడుగా గిద్దలుగా పోంగా మంచిగా కొంగు అప్పుకోవడం కూడా గుచ్చుకోపోతారు వాళ్ళు. మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయా? రాలే. మీకు ఇండ్లు వచ్చినాయా? ఒక గజం జాగా వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా మీ పిల్లలకు? మరి ఏం రాకుండా 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి సారు ఒక్క పైసా ఇచ్చిండా? ఆయన ఢిల్లీకి పోయి ఎవడు తెలుసా? నన్ను ఎవరు నమ్మతలేరట. ఆయన ఢిల్లీ పోతే చెప్పుల దగ్గర చూస్తున్నాడు. ఆయన ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకబడిలాగా చూస్తున్నారు. నన్ను కోసుకున్నా వనక తిన్నా నాకు ఒక్క పైసలు లేదంటున్నాడు. మరి చెప్పుల దొంగకు పైసలు ఇస్తారా ఎవరైనా? నమ్మనకు రూపాయి బిల్లు పెడతాడు, ఎవరు నమ్మతారంటే ఇస్తారా పైసలు? మరి పైసలు ఎవరిచ్చారు ఇప్పటిదాకా? మీకు ఇప్పటిదాకా పైసలు ఎవరిచ్చిర్రు? గట్టేపాలే. ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి ఆ టెలిఫోన్ క్వార్టర్స్ వరకు రోడ్ ఎవరేసారు? అంతేనా కదా? ఉస్మాన్ చౌరస్తా నుంచి సప్తగిరి కాలనీ వరకు రోడ్ ఎవరేసారు? గోదంగడ్డ జోపిడి ఘాట్ నుంచి సప్తగిరి కాలనీ వరకు రోడ్ ఎవరేసారు? మరి ఇన్ని రోడ్లు ఎవరేసారు? ఇక్కడ మాచర్ల గార్డెన్స్ నుంచి ఆ గోల్డెన్ అవరా స్కూల్ అదేనా? అక్కడ అంతకుముందు రోడ్ ఎట్లుండక వర్షం పడితే ఇటోలు అటోకపోదురు, అటోలు ఇటు రాకపోదురు. మంచిగా స్లాబ్ వేసి రోడ్ వేసింది ఎవరికా? పైసలు ఎవరి? మరి మోడీ గారి బుక్ ఏదే? ఈ బుక్ వచ్చిందా మీకు? వచ్చిందా? గక్క ఇట్లాంటిది ఇట్లా సగం చదివినది బుక్ ఇది. మొత్తం చదివితే గిట్లా నుర్రి, చదవలేంటే గిట్లా నుర్రి, ఇట్లాంటే సగం చదివినట్టు. ఆయనతో సగం చదువురి. దీనిలో నన్ను గెలిపించాక నేను ఏమేం చేసినా అన్ని రాష్ట్రాక జిల్లా ఫోటోలునే అన్నీ ఉన్నాయి, జిల్లా మొత్తం ఉన్నాయి జిల్లా. ఇది నేను చేసిన కాబట్టి 1400 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొస్తాం కాబట్టి ఈ రోడ్లనే. అంతకుముందు రోడ్లు చూసుకోండి, ఇప్పుడు రోడ్లు చూసుకోండి. ఇంకా రోడ్లు వేయాలి, ఇంకా మోరీలు కట్టాలి, ఇంకా లైటింగ్ చేయాలి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని తీర్చాలంటే నేను ఇంకా పైసలు తీసుకురావాలి. ఇక వీళ్ళు వస్తారు, బండి సంజయ్ గొంగుల కమలాకర్ అంటున్నాడ. బండి సంజయ్ నయా పైసలు తెచ్చినట్టు నిరూపిస్తే మూటా ముళ్ళే చదువుకొని పోతానట. మనం అన్ని చూపెట్టినా మరి మూటా ముళ్ళు చదువుకుంటలేడు, పోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేడట, ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేడట. ఎందుకంటే నేను తీసుకొచ్చిన పైసలు అన్ని కూడా మీకు ఇంటికి బుక్ పంపించాక టీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడడానికి ఏదో గంగుల కమలాకర్ గెలిపించిన వాళ్ళందరూ కూడా సగం మంది జైలుకి పోయారక. దేనికోసం జైలుకి పోయారంటే భూములు కబ్జా చేసిర్రు, ప్రైవేట్ ల్యాండ్స్ కబ్జా చేసిర్రు, పేదల ఆస్తి దోసుకోవడం అంటే నేనే తీసుకుపోయి లోపడేస్తాను. నేను కూడా జైలుకి వెనక, కానీ దోసుకొని జైలుకి కూడా 9 సార్లు జైలుకి వెనక 109 కేసులు నా మీద ఉన్నాయి. ఈ రాజు మీద కేసులు ఉన్నాయి, వీళ్ళందరి మీద కేసులు. మీకోసం కొట్టాడితే కేసులే మా మీద. ఇలా వాళ్ళేమో దొంగతనాలు చేస్తే లోపడేసినా వాళ్ళకు మళ్ళీ ఓటేస్తారా? ఇలా వాళ్ళు ఒక్క 11 సంవత్సరాలు ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఏం చేయలే. ఇప్పుడు వాళ్లకు ఓటేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఏం రాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి తను కోసుకొని వనక తిన్న పైసలు లేవు, ఢిల్లీ పోతే చెప్పుల దగ్గర చూస్తున్నానంటే నేను నమ్మకుండా పైసలు ఓడిస్తే ఇవ్వలేరు. ఇప్పుడు పైసలు ఇవ్వాలి, ఎవరికి ఓటేస్తే ఇవ్వాలి? అక్క నేను నమ్ముతున్నాను. కరీంనగర్ మొత్తం ఇప్పటికి వారం రోజులా తిరుగుతున్నాను, నిద్ర తిండి ఏం లేదు, తిరుగుతున్నా. ఏడవైనా ఈసారి మాయమాటలు నమ్మలేదు. ఎందుకంటే మాకు మోసపూరితమైన మాట చెప్పుడు రాదే, అబద్ధాలు చెప్పుడు అసలే రాదే, నమ్మించుడు అసలే తెలియదే. మీరేమో వాళ్ళు వచ్చి ఉరుచుకునేస్తే వాళ్ళు మాటలు వేసి వాళ్ళు ఓటెత్తారా? మేము కుళ్ళ లోపల ఏం దాచుకోకుండా నిజాలు చెప్తే మాకు ఓటేయాలి. ఇదే తలకైనా పచ్చి మాకు. ఈసారి అట్లా అవుతుంది.
ఈసారి బుక్స్ గిక్స్ అన్ని చూసినాక ఏడ చూసినా కూడా పువ్వు పువ్వు పువ్వు, ఏ సర్వే చూసినా కూడా పువ్వు పువ్వు పువ్వు. నన్ను మోడీ గారిని కలిసాక నేను మోడీ గారిని కలిసి, సార్ కరీంనగర్ మున్సిపల్లో ఇంతవరకు బీజేపీ గెలవలే, మేయర్ గెలవలే, ఈసారికి పోటీ చేస్తున్నాను సార్ అంటే, ఏ బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు నా మాట చెప్పు, నిన్ను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసిన, కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకా పైసలు ఇస్తా, ఇంకా పైసలు ఇవ్వాలంటే కరీంనగర్ మేయర్ను బీజేపీకి అప్పచెప్పని చెప్పు, నేను పైసలు ఇస్తాను మోడీ గారు మాట ఇచ్చిరు కాబట్టి ఇలా గల్లా ఎగిరేసుకొని మీ దగ్గర చెప్తున్నాక నేను ఇవాళ మీరు మా కోటేసి మా ముగ్గురు అక్కలను, ముగ్గురు అమ్మలు దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ, ముగ్గురు అమ్మవార్లకు ఓటేస్తే ఇవాళ నేను మోడీ గారికి పోయి బల్లా గుద్ది, సార్ మా కరీంనగర్లోని మాట నమ్మినకు ఓటేసి సార్ నాకు పైసలు ఈ సార్ అని చెప్పి నేను పోయి అడిగే హక్కు నాకు ఉంటుందక్క. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు ఓటేంటి, అధికారంలో మేము ఉంటున్నాం. 2 సంవత్సరాల మీకు 2500 ఇయ్యనోడు, 4000 ఇయ్యనోడు, తులం బంగారం ఇయ్యనోడు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యనోడు, ఇలా 2 సంవత్సరాల ఏం బీకినోడు 3 సంవత్సరాల ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించడక. నేను చెప్తా అయినయ్యా, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారో తెలుసా? మంచిగానే ఈ మాట మంచిగానే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను, ఓటేస్తే ఏమైతే తెలుసా? మీకు రోడ్లు వేయాలంటే, మీకు మోర్లు కట్టాలంటే, మీకు లైట్ వేయాలంటే ఇంటి పన్ను వేస్తారు, ఇంటి పన్ను వేస్తారు, నల్ల పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు వేస్తారు. పెంచమంటారా? పెంచమంటారా? మరి ఎక్కడ చెప్తే కాంగ్రెస్ లో కూడా పైసలు ఇప్పడానికి ఇయ్యలే, ముఖ్యమంత్రి లేవంటున్నాడు. మీకు రోడ్లు వేయాలంటే, మోర్లు కట్టాలంటే పైసలు ఎక్కడి నుంచి రావాలి? కాంగ్రెస్ కోటేస్తే ట్యాక్సులు పెంచుతారు. ఇవాళ 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన, మీ ట్యాక్సులు పెంచినా నేను? మీ ఇంటి పన్ను పెంచినా? మీ నల్ల పన్ను పెంచినా? మీ కరెంటు ఛార్జీలు పెంచినా? ఇలా మా కోటేస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే అవకాశం మాకుంటుంది. కాంగ్రెస్ వాళ్ళకు, ఇండిపెండెంట్లకు ఓటేస్తే ఇలా వాళ్ళు పన్నులు పెంచి మీ పైసలు మీకే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అక్క ఇప్పుడు 50 కోట్ల రూపాయల సీట్ కార్పొరేషన్లు ఉన్నాయి, 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా అవన్నీ మీ రోడ్ల కోసం, మీ మోర్ల కోసం, మా రామచంద్రపూర్ కాలనీ, ఆ గౌతమ్ గుడి కట్టాలి, గుడి కట్టిస్తా అని చెప్పిన, మొత్తం సగం పైసలు మొత్తం పూర్తి చేస్తా అని చెప్పిన, ఆ రజకవాడలో మండలేశ్వరాలను కట్టిస్తా అని చెప్పిన, ఏ చేయాలో చేస్తా అని చెప్పిన, ఇలా అన్ని ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా వేస్తా. మా ప్రశాంత్ చెప్పింది ఇక్కడ తీసుకొచ్చి ఆ శానిటేషన్ వెహికల్ అన్ని తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పెడితే ఇలా బతుకుడా సచ్చుడా? ఎవడైనా తీసుకుపోయి చెత్త తీసుకుపోయి ఊరోతలు ఇస్తాడు, వ్యాన్లు తీసుకుపోయి ఊరోతలు పెడతాడు, ఊరోతలు పెట్టి తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పెడితే ముక్కు మూసుకొని కూడా నడవలేని పరిస్థితి ఇవ్వాలి. గిన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇన్ని సమస్యలు తీర్చాలంటే ఇప్పుడు 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్లో మొన్న తీసుకొచ్చి పెట్టాను నేనే. ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆగినాయి.